భారతదేశంలోని ప్రజలు కొన్ని ఏళ్ల పాటు పోస్ట్ ఆఫీస్ ద్వారా వివిధ సేవలు పొందుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలకే కాకుండా వివిధ పొదుపు పథకాల ద్వారా పోస్టల్ శాఖ తమ సేవలను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో చాలా పొదుపు పథకాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందడంతో వాటికి తగ్గట్టుగా పోటీలో ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ కూడా వివిధ పొదుపు పథకాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ పథకాలలో అధిక వడ్డీని ఇచ్చే పథకాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్లకు అన్ని బ్యాంకింగ్ సేవలతో పాటు పోస్టల్ సేవలను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడి పథకాలతో పాటు పొదుపు ఖాతా, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పొదుపు పథకాలలో కూడా ఖాతాలను తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో పొదుపు పథకాల కింద ఖాతా తెరవడం ద్వారా మీరు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని పొందడమే కాకుండా మీ డబ్బుని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కి చెందిన ఒక పథకంలో మీరు రూపాయలు 2 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే 2 ఏళ్లకు 29,770 రూపాయల స్థిర వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ తెరిచినట్లే పోస్ట్ ఆఫీస్ కూడా తమ కస్టమర్ల కోసం టైం డిపాజిట్ ఖాతాలను తెరుస్తుంది. పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన టీడీ అనేది సరిగ్గా బ్యాంకులకు సంబంధించిన ఎఫ్డి లాంటిది. పోస్ట్ ఆఫీస్ తమ కస్టమర్లకు 1, 2, 3, 5 సంవత్సరాల కాలానికి టీడీ ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే పోస్ట్ ఆఫీస్ టీడీ ఖాతాలపై 6.9% నుండి 7.9% వరకు వడ్డీని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో 2 సంవత్సరాల టీడీపై 7.0% ఇస్తున్నారు. టీడీ ద్వారా మీరు కేవలం 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూపాయలు 2,29,770 రూపాయలు లభిస్తుంది. దేశంలోని ఏ పౌరుడైనా ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ లో టీడీ పథకాన్ని తెరవవచ్చు. మీరు టీడీ ఖాతాలో కేవలం 1000 రూపాయలు కూడా డిపాజిట్ చేయవచ్చు. అయితే దాని గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కస్టమర్ తనకు కావాల్సినంత డబ్బును డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది పోస్ట్ ఆఫీస్. మీరు టీడీ ఖాతాని తెరిచిన వెంటనే మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో టీడీ ఖాతాను తెరవడానికి ఆ పోస్ట్ ఆఫీస్ లోనే పొదుపు ఖాతా ఉండాలి.